ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో పర్యటిస్తారు. రైతన్న మీకోసం వర్క్షాప్లో పాల్గొంటారు. ఉదయం 10:30కు అమరావతి నుంచి బయలుదేరి 10:55 నల్లజర్ల చేరుకుంటారు. స్థానికంగా పంటలను పరిశీలించి వర్క్షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులు వారి కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాల గురించి అవగాహన కల్పిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 8,451 రైతు సేవా కేంద్రాల్లోనూ ఇదే తరహా సదస్సులు జరగనున్నాయి. నల్లజర్లలో రైతులతో ముఖాముఖి అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న సీఎం సాయంత్రం విజయవాడలో జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరవుతారు. వ్యవసాయ పద్ధతులు, భవిష్యత్తులో వ్యవసాయ రూపురేఖలు ఎలా ఉండాలి, ఏ రకమైన కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుంది, వ్యవసాయ యొక్క వృద్ధి రేటును కూడా పెంచాలనే లక్ష్యాలతో చంద్రబాబు నాయుడు గారు రైతులతో మమేకమై వాళ్ళ యొక్క సాగు విధి విధానాలని కనుక్కోవడమే కాకుండా అక్కడొస్తున్న పరిస్థితుల్ని, ప్రతికూల అంశాలను కూడా వారు అర్థం చేసుకుని భవిష్యత్తులో వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆయన అనేక మార్పులు చేయనున్నారు.